హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాక్టర్ శ్వేత డైరీస్. చాలా రోజుల తర్వాత ఈ ఎండాకాలంలో నేను మీకు ఒక కూల్ అండ్ స్వీట్ రెసిపీని తీసుకొచ్చేసానండి. చాలా రోజులు అయిపోతుంది కదా నేను మీతో ఇలా ఇంటరాక్ట్ అయ్యి. సో ఇవాళ మ్యాంగో సాగో అందరికీ తెలిసే ఉండొచ్చు. తెలియని వాళ్ళు మాత్రం ప్రాసెస్ తప్పకుండా చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి తప్పకుండా. ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఫస్ట్ 2 రైపెన్ మ్యాంగోస్ని తీసేసుకొని సో ఇట్లా నేను చూపిస్తున్నట్టు చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ముక్కలన్నీ చిన్న చిన్న క్యూబ్స్లో వేసేసుకుని ఇక్కడ 2 మ్యాంగోస్ చాలా స్వీట్గా ఉన్నాయి కాబట్టి నేను 1 కప్ ఆఫ్ షుగర్ వేసుకున్నాను, అంతే సరిపోతుంది. తర్వాత ఒక చిన్న టీ గ్లాసుడు పాలు తీసుకున్నాను. సో ఈ మొత్తం క్వాంటిటీకి 2 మ్యాంగో క్వాంటిటీకి సరిపోతుంది అనమాట. దాన్ని ఇలా మెత్తగా ప్యూరీలాగా చేసేసుకోండి. సో ప్యూరీలాగా చేసుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్నప్పుడే కొన్ని ముక్కలు కూడా తీసుకుని పక్కన పెట్టేసుకోండి. అలా ముక్కల్ని కొంచెంసేపు పక్కన పెట్టేసుకుంటే మన గ్లాస్లో బాగుంటాయి. ఈలోపు ఆల్రెడీ నేను సగ్గుబియ్యాన్ని ఒక 15 మినిట్స్ నానబెట్టుకున్నాను. సో కొంచెం ఇట్లా వచ్చేస్తే సరిపోతుంది అనమాట. ఆ సగ్గుబియ్యాన్ని మనం వాటర్తో సహా బాయిల్ చేసేసుకుంటే ఒక 5 to 10 to 7 మినిట్స్ అట్లా బాయిల్ చేసేసుకుంటే మనకి మెత్తగా వచ్చేస్తుంది అనమాట. సో ఒక 5 to 7 మినిట్స్లో మనకి ఇట్లా వచ్చేస్తుంది అనమాట అండి. సో వచ్చేసిన తర్వాత మనం దాన్ని కొంచెం చల్లటి వాటర్తో ఇలా చేస్తే మనకి ఆ జిగురు అనేది లేకుండా కొంచెం మంచిగా ఫ్రీగా ఉంటాయి అన్నమాట. సో కోల్డ్ వాటర్తో వాష్ చేయకపోతే మనకి జిగురుగా అట్లా అనిపిస్తుంది. సో తర్వాత వడగట్టేసుకొని కొంచెం వాటర్తో వడగట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి నేను ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మనం ఒక గ్లాస్ తీసేసుకొని మనం నానబెట్టేసుకున్న సబ్జా ఉన్నాయి కదా, సో ఆ సబ్జాలు లేయర్ బై లేయర్గా వేసుకుంటామే అనమాట. ఫస్ట్ నేను ఇక్కడ 1 స్పూన్ సబ్జా వేసుకున్నాను. సబ్జా నేను ఇందాక నుంచి సగ్గుబియ్యం వేసుకున్నాను. సగ్గుబియ్యం లేయర్ పైన మనం ఇందాక మిక్సీ చేసుకున్న మ్యాంగో ప్యూరీ వేసేసుకున్నాను అనమాట. సో మ్యాంగో ప్యూరీ ఫస్ట్ లేయర్ వచ్చేసి మనకి సగ్గుబియ్యం ఉంటుంది, తర్వాత మ్యాంగో ప్యూరీ ఉంటుంది. తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి, చిన్నగా క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలన్నమాట.
సో మామిడికాయ ముక్కలు ఏంటంటే తినేటప్పుడు మనకి బాగుంటాయి అన్నమాట. సో ఇట్లా లేయర్ బై లేయర్ లేయర్ బై లేయర్ సగ్గుబియ్యం అండ్ మ్యాంగో ప్యూరీ మామిడికాయ ముక్కలు ఇలా వేసుకుంటూ మొత్తం ఫిల్ చేసేసుకోవాలి. ఇంతేనండి. ఇట్లా ఫిల్ చేసుకున్నాక లేయర్ బై లేయర్ ఫిల్ చేసేసుకుంటే మనకి ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే అద్దరిపోతుంది అనమాట. సో ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇక్కడ నేను వీడియో అయితే తీసాను. సో లేయర్ బై లేయర్ ఎట్లా ఉంటుందనేది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, అద్దరిపోతుంది అనమాట ఇంట్లో.